ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు కడుక్కునే కార్యక్రమాన్ని చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. మీరు మాటలు ప్రతిపక్ష నాయకుడిగా చాలా మాట్లాడినరు, పిసిసి అధ్యక్షుడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడినరు. అన్నీ మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పనిచేయమంటే మీరు చెప్పిన టెలిఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుందో చూసినాం. రోజుకో సీరియల్ నడిపిరు 3 నెలలు. టెలిఫోన్ ట్యాపింగ్లో వీళ్ళని తెస్తాం, వాళ్ళని తెస్తాం, ఇక అరెస్ట్ చేస్తాం, రేప్ చేస్తాం, ఎల్లుండి ప్రభాకర్ రావుని చేస్తాం, అవతల ఎల్లుండి కేసీఆర్ని చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిరు తప్ప ఏం కాలేదు. అదేంటి అంటే ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు పోయింది కాబట్టి ఏం చేస్తలేమో అంటారు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి అనేక మంది ముద్దాయిల్ని ఇతర కేసులలో అరెస్ట్ చేసి తర్వాత పీటీ వారెంట్ కింద టెలిఫోన్ ట్యాపింగ్లో రిమాండ్ చేసింది ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన 22 నెలలు ఎందుకు టైం పాస్ చేసిరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎవరు వద్దంటే ఆగిరు మీరు? ఈ రాహుల్ గాంధీ గారు మీ ఏఐసిసి నాయకత్వం సూచనల మేరకే టీఆర్ఎస్ పార్టీని మీరు అరెస్ట్ చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని మీరు అరెస్ట్ చేయలేదు తప్ప అక్కడ వేరే కారణాలు లేవు. ఎంత సిల్లిగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు అంటే వారి స్థాయికి అది తగదు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఎన్డీఎస్ఏ నివేదిక రెండింటిని అసెంబ్లీలో పెట్టి చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి పంపినమని ప్రకటించిన మరుక్షణమే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ గారు, అప్పటి నీటిపారుదల శాఖకు సెక్రటరీగా పనిచేసినటువంటి శైలేంద్ర కుమార్ గారు, అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు, వీళ్ళంతా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు. కేసీఆర్ గారి పిటిషన్ మీద, హరీష్ రావు గారి పిటిషన్ మీద, శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకొక 2 వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ వేయమని చెప్పింది. ఈయనదాకా అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే. హైకోర్టులో కేసీఆర్, హరీష్, శైలేంద్ర కుమార్ ఘోష్, స్మితా సబర్వాల్ వేసిన రిట్ పిటిషన్లను డిస్మిస్ చేయించలేదు. కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, ఎలక్షన్ల లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అరే మీరు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో నేరుగా పనిచేసేటువంటి ఏసీబీ డైలీ రిపోర్ట్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏసీబీ కేసులలో అరెస్ట్ చేయడం మీకు చేతనైతే లేదు. వారాలకు వారాలు, నెలలకి నెలలు అరవింద్ కుమార్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ మంత్రి పంపించమంటే తాను నిధులను బదిలీ చేసిన అని చాలా స్పష్టంగా చెప్పిండు. తెల్లారి కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరేమో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేక, చేస్తే ప్రజలేమన్నా టీఆర్ఎస్కు సింపతి ఇస్తారేమో అనే భయంతో మీకు పనులు చేతగాక మీరు ఆపిరు తప్ప ఇవాళ వచ్చి కిషన్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నేను మీడియా ముందుకు రాలేదు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఉండొచ్చు ఏసీబీని అడ్డం పెట్టి అరెస్ట్ చేసేందుకు, కానీ కిషన్ రెడ్డి గారికి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. భారతీయ జనతా పార్టీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరిని అరెస్ట్ చేయదు. అంతేందుకు నేను సూటిగా ఒక మాట అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, అసెంబ్లీలో సిబిఐకి ఇవ్వమని తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషనో మీరో పోయి సార్ ఇగో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఇవి వచ్చినాయి, గతంలో మీరు చెప్పిండ్రు కదా అవినీతిని సహించమని, వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఒక్క దరఖాస్తు ఇచ్చిండా అన్న? 50 సార్లు ఎక్కిండన్న విమానం కిందికి మీదికి. ఒక్క మంత్రిని తీసుకోవాలంటే 50 సార్లు తిరగాలి, పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి, ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్ని వేసుకోవాలంటే కూడా 10 మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చారు తప్ప ఒక్కసారన్నా కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు. మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ తోటి మాట్లాడిపించారు. నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన, ఒక కుటుంబం తిన్న అవినీతి సొమ్మును మొత్తం 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నారు. ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి, లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి, సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది, క్రైమ్ ఉంది, మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా? నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సిబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు. ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి.
పొరపాటున ఆ ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ 2లో నెంబర్ 3లో నెంబర్ 4లో ఆయన కుర్చీ గుంజేస్తారనో లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం, సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం చేసిందట అంటే చెట్టు ఎక్కి కూసిందంట. అట్లున్నది రేవంత్ రెడ్డి గారి ముచ్చట. కింద కింద కూసేందుకు శాతనైతే లేదు కోడికి. దొంగ కోడి చెట్టు ఎక్కి చెట్టు మీద ఎవరికి అందకుండా పైకేళ్ళు కూసిందంట. అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక, పెద్దమ్మ గుడికి జాగెందుకు ఇవ్వమంటే చెప్పలేక, షేక్పేట్ లోపల 2500 గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థానికి ఎందుకు ఇచ్చినామంటే చెప్పలేక, కేవలం 1,00,000 ఓట్లు ఉన్నోళ్ళను జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని. కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రిత్వ శాఖ ఇచ్చి, కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్థాన్లకు స్థలం ఇచ్చి, ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి తెచ్చేందుకు చేస్తున్నటువంటి కుట్రలో, కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో, ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు. మేమంతా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేము. ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఒక పార్టీగా, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకత్వంగా మేము ఏది మాట్లాడినా రెస్పాన్సిబుల్గానే మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారికి నిజంగా ఆయన మాట్లాడిన మాటల మీద చిత్తశుద్ధి ఉంటే, నమ్మకం ఉంటే, ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి విశ్వాసం ఉంటే 11వ తారీఖు ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నుంచి మొదలుకుంటే జంతర్ మంతర్ దాకా యాడ చర్చకు వచ్చినా మీరు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 104 దగ్గర నుంచి, ఎన్డీఎస్ఏ నివేదిక దగ్గర నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి, రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వుల వరకు 4 రిట్ పిటిషన్స్, 1 కాదు 2 కాదు 4 రిట్ పిటిషన్స్. రిట్ పిటిషన్ నెంబర్ 24835 ఇది తన్నీరు హరీష్ రావు గారిది, 24837 ఇది గౌరవనీయులు కేసీఆర్ గారిది, 26367 ఇది శైలేంద్ర కుమార్ కోసిది, 29352 ఇవన్నీ 25వ సంవత్సరంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వేసినటువంటి రిట్ అప్పీల్స్. లాస్ట్ చెప్పిన 29352 స్మితా సబర్వాల్ గారు వేసినటువంటి అప్పీల్. వీటన్నింటిలో కూడా సిబిఐ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే ఇచ్చింది. విఘ్నులైనటువంటి అడ్వకేట్లు చాలామంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. కాబట్టి రిట్ పిటిషన్లు తప్ప, హైకోర్టు స్టే ఇచ్చింది తప్ప ఒకసారి ఆలోచించారు. ఒకసారి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కేసు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది మీరు చెప్పాలి. రాష్ట్రాన్ని పాలిస్తున్నవారు, బాగా చదువుకున్నవారు, పెద్ద క్యాబినెట్ ఉంది మీకు, విఘ్నులు ఉన్నారు పక్కన, అభిషేక్ సింగ్ మను లాంటి సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మీకు రాజ్యసభ నుంచి. వీళ్ళంతా వకీలే కదా, వీళ్ళ మంచి సలహా తీసుకొని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది మాట్లాడండి. కాదు మేము రాజకీయాల కోసమే మాట్లాడతాం, మా నైజం తిట్టడమే మా నైజం అనుకుంటే దాన్ని మేము ఈ విఘ్నతకే వదిలేస్తాం. తిట్టడానికి కూడా ఒక మంత్రిత్వ శాఖని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు డిసైడ్ అయితే వి వెల్కమ్ ఇట్. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఆ 2 ఖాళీలను కూడా తిట్టేందుకు బాగా మమ్మల్ని తిట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 2 మంత్రిత్వ శాఖలు ఇవ్వండి, కానీ బీసీలకు ఇవ్వకుండ్రు. మైనార్టీలని అగమేఘాల మీద తెచ్చుకొని ఇవ్వగలిగిన రేవంత్ రెడ్డి గారికి నిజంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదే అజారుద్దీన్ గారితో పాటు ఇంకో 2 బీసీ మంత్రులు కూడా కేంద్రంతో కొట్లాడి చేపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే. నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఊకే మాట్లాడితే ఏమంటాడు, రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాక్కు, మా అధిష్టానం ఏం చెప్తే గదే చేస్తా అంటాడు. వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది. రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు, మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. బీసీలు ఎందరు ఉన్నారు, బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు. ఇది చెప్పడానికి రాదు. నోరున్నది కదా అని అబద్ధాలని ప్రచారం చేస్తూ అబద్ధాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 హామీలు, 420 కమిట్మెంట్లు ఎడిపోయినాయి. 6 గ్యారంటీలు, 420 హామీలు ఎడిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి. ఎందుకు అమలు అయితే లేవు? మొన్ననే మనం మాట్లాడుకున్నాం. మొదటి పేజీ ఇంకా ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం చేత కాలేదు మీకు, కానీ ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి
నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు. ఉత్తుత్తగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ 2/3 వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్లో విలీనమవుతారు. శాసనసభ్యులు టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమవుతుంది. ఇది 2014 నుంచి 2023 మధ్యలో జరిగింది. 2024 జనవరి నుంచి ఇక ఇటుకెళ్ళి టీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారు, మీది టీఆర్ఎస్ది వీణా వాణీల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఒక నాణానికి బొమ్మ ఒకరైతే బొరుసు ఇంకొకటి తప్ప ఇంకొకటి కాదు. ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని, నీ లెక్క బూతులు మాట్లాడరావని, మంచికి మారుపేరుగా నిలబడతాడని, ఆయన మీద రోజంతా బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, బట్టగాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రి ఉత్తుకోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు. మీరు ఒక 2 మంత్రిత్వ శాఖలు మమ్మల్ని దిద్దతందుకు పెట్టుండ్రి. అప్పుడు మేము కూడా 2 స్పోక్స్ పర్సన్స్ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. అన్న 23 నెలలకు ఎవరు ఆపిరన్న మేము ఆపినమా? ఎందుకు ఇవ్వలేదన్న